హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఎంత మంచి బ్యూటిఫుల్ పట్టు సారీస్ తీసుకొచ్చానంటే ట్రస్ట్ మీ ఈరోజు ఖచ్చితంగా మీకు నచ్చే చీరలే అవుతాయండి. అండ్ టోటల్గా అయితే కనుక 10 డిఫరెంట్ కలెక్షన్ పట్టు సారీస్ అనమాట. పట్టు సారీస్కి ఏమాత్రం తీసిపోయినటువంటి చక్కని సెమీ పట్టు సారీస్ అండర్ బడ్జెట్లో టోటల్గా మీకు వీటన్నిటి లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్లో అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి వీటన్నిటిని కూడా పట్టుకొచ్చానండి. ఏది నచ్చినా కానీ హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఏది కూడా మీరు ఇంతకుముందు చూడనటువంటి న్యూ క్యాటలాగ్ మీషోలో ఎవ్రీడే కొత్తవి ఎలా వస్తాయో మన ఛానల్లో మీషో అలా లాంచ్ చేయగానే నేను ఇలా పట్టుకొచ్చి మీకు షేర్ చేస్తాను కాబట్టి సో మన దానిలో కూడా ఎప్పుడు కూడా కొత్తగా అప్డేట్ అవుతూనే ఉంటాయండి. మీషో అక్కడ అప్డేట్ చేసేది ఇలా మన ఛానల్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నిటినీ కూడా మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ప్రజెంట్ మనకి మీషోలో అప్ టు 80% వరకు మెగా సేల్ కూడా నడుస్తుంది. డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ క్యాటలాగ్స్ పైన అయితే కనుక ఇది మనకి అప్లై అయ్యి ఉందండి. సో ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్లో మామూలుగా ఉండేటువంటి డేస్ కన్నా కూడా ఇంకా బెస్ట్ ప్రైస్లోనే వస్తాయి కాబట్టి మీరు అస్సలు మిస్ చేసుకోకుండా అయితే కనుక తీసుకుంటారని అనుకుంటున్నాను. టోటల్గా అయితే కనుక 10 సారీస్ అండి వీటితో కలిపి. ఓకే, ఇప్పుడు వీటిని మనం ఓపెన్ చేసి అయితే కనుక ఒక్కొక్కటి మీకు ఎలా ఉందని అయితే కనుక చాలా క్లియర్గా చూపించేస్తాను. సో చూసుకోండి, ఏది కావాలనుకున్నా కానీ డెఫినెట్గా అయితే కనుక పర్చేజ్ చేసుకోండి. మీకు ఉగాది కూడా ఇవి కరెక్ట్గా డెలివరీ అయిపోతాయండి. సో చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి కాబట్టి మీరు దేవుడి దగ్గర దండం పెట్టుకోవడానికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికైనా కూడా బాగుంటాయి. రంజాన్ వస్తుంది, సో సమ్మర్ వస్తుంది కాబట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ గిఫ్టింగ్ అయినా కానివ్వండి, లేదంటే కనుక మీకు కట్టుకోవడానికైనా కానీ కొంచెం మరీ అన్నిటికీ కూడా హెవీ పట్టు చీరలు కట్టుకుని వెళ్ళలేం కాబట్టి కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇవి కూడా బాగుంటాయి. అండ్ ఈరోజు అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ సన్న చీర లైక్ జార్జెట్ సారీ ఏదైతే ఉందో లైట్ వెయిట్లోనండి, ఆల్రెడీ మనం 10 డిఫరెంట్ సారీస్ క్యాటలాగ్ అండర్ బడ్జెట్ 500 రూపీస్లో అయితే కనుక ఇచ్చిన దాంట్లోని ఇది ఒక వన్ ఆఫ్ ద సారీ. చాలా బాగుంది వేసుకున్నప్పుడు అయితే కనుక. మీరు ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో కూడా ఒకవేళ కనుక మీరు చూడకపోయినట్లయితే. అండ్ మన రీసెంట్ వీడియోస్లోనే ఉందండి, డెఫినెట్గా చూడాల్సిన వీడియో అది కూడా. సో చాలా ఫ్యాన్సీగా ఉన్నటువంటి కలెక్షన్ మీకు షేర్ చేశాను. అందులోంచి నేనైతే కనుక ఈ సారీని అయితే కనుక కట్టుకుని మీకు చూపిస్తున్నాను. చాలా ఫ్లెక్సిబుల్గా చాలా ఫ్లోయిగా అయితే కనుక మెటీరియల్ ఉంది. దీనిలో కూడా 3 to 4 వెరైటీ బ్లౌజ్తో కూడా మీరు చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు. సింపుల్గా ఒక సన్న బార్డర్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ బ్లౌజ్ ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు కూడా చూపించాను. పాప కోసం కొన్ని టాప్స్ తీసుకున్నప్పుడు అందులోంచి అయితే కనుక తీసుకుందనమాట. యాక్చువల్గా జీన్స్ మీదకి వేసుకుంటుంది, నేనేమో దీని మీదకి అయితే కనుక బాగుందనేసి కొంచెం స్టైల్గా ఉందనేసి దీని మీదకి తీసుకున్నాను. ఇది మంచిగా ఇట్లా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి, చాలా హ్యాపీగా వేసుకోవచ్చు. ఫీల్ వెరీ కంఫర్ట్ అండి. అసలు మన బ్లౌజెస్ లాంటి జంజాటాలు ఏమి ఉండవు. డోరీస్ కట్టామా, ఉక్సులు పెట్టామా అట్లా ఏం లేకుండా కొంచెం ఫ్యాన్సీ ట్రెండింగ్గా కావాలనుకున్నప్పుడు స్ట్రెచబుల్ మెటీరియల్లో అయితే కనుక ఈ విధంగా కొంచెం ఫ్యాన్సీగా వచ్చింది. అండ్ నేను తీసుకున్న ఈ ఇయర్ రింగ్స్ కూడా మనం మీషోలోంచి తీసుకున్నదేనండి. ఆక్సిడైజ్ జ్యువెలరీతో అయితే కనుక నేను లైక్ నా డీటెయిల్స్ అయితే కనుక మీకు షేర్ చేస్తున్నాను. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. సో లేట్ చేయకుండా, వీడియో ఎక్కువ లెంత్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం తప్పకుండా ఛానల్ చెక్ చేయండి అండి. డెఫినెట్గా మీకు నచ్చే కలెక్షన్సే ఉంటున్నాయి కాబట్టి. సో ఫస్ట్ టైం చూసి ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ సారీ అండి, ఇదైతే కనుక మనం చూస్తున్నాము పళ్ళు దగ్గర నుంచి చూస్తున్నామండి. సో టోటల్గా అయితే కనుక మనం ఈరోజు చూడబోయే కలెక్షన్స్ అన్నీ కూడా ఒకదాన్ని మించి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో. సో తప్పకుండా మీ చాయిస్కి అయితే కనుక ఎక్కడ కూడా తగ్గకుండా ఈరోజు వీడియో అనేది ఉండబోతుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఫస్ట్ ఒకసారి నేను మీకు మొత్తం అంతా కూడా లెంత్ అవన్నీ చూపించిన తర్వాత ఒకసారి బ్యాక్ సైడ్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఒకసారి చూపించేస్తాను. ఇదైతే మాత్రం స్టార్టింగ్ కట్ చెంగు పాయింట్ కాస్త అయితే కనుక మనకి ఇట్లాగా ప్లెయిన్గా అయితే కనుక వచ్చిందండి. మొత్తం అంతా కూడా హెవీ జరీ వీవింగ్లో అయితే కనుక వచ్చింది. సింపుల్ బూటీ ఫ్లవర్తో అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్ అనేది వస్తుంది. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. 80 సెంటీమీటర్ అండి. బ్లౌజ్ కూడా మనకి ఇలా అయితే కనుక చక్కగా బార్డర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇదంతా కూడా వీవింగే. సో చాలా నైస్ ప్యాటర్న్. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక కాంబినేషన్ కానీ కలర్ కానీ డిజైన్ కానీ బాగుందండి. సో మీకు వేసుకున్నప్పుడు కూడా శారీ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. చాలా నిండుగా చక్కగా కనబడుతుందండి వేసుకున్నప్పుడు కూడా. అండ్ ఇలా ఉంటుందండి. సో పెద్దవాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలన్నా మీకై మీరు కట్టుకోవాలనుకున్నా కానీ డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. మంచి కలర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందనమాట. బ్లూ అండ్ బ్లూస్ మీద బాగా హైలైట్ అవుతుంది. ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో ఈ గోల్డ్లోని అండ్ దీనికి కాంబినేషన్ ఈక్వల్ బార్డర్తో అయితే కనుక తీసుకున్నారండి. కాస్త క్లోజప్ లుక్లో కూడా నేను మీకు చూపెడతాను చూడండి. కలర్ కాంబినేషన్, ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్ డీటెయిలింగ్, బార్డర్స్ ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది మన ఫస్ట్ సారీ. డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్గా ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుందండి.
సో నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ, ఇది కూడా బాగుందండి. కలర్ కాంబినేషన్ సింపుల్గా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా చాలా బాగుంటుంది సారీ అనేది. అండ్ వీటిలో కొన్నిట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, మీరు చూసుకోవచ్చు. నాకు నచ్చిన కలర్స్ లైక్ నా టేస్ట్ నచ్చే వాళ్ళకైతే హ్యాపీగా మీకు ఇవే నచ్చేస్తాయి. కానీ వేరే కలర్ ఉంది కదా అంటే లైక్ ఈ కలర్ ఉంది కదా మనం వేరే కలర్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఒకవేళ కలర్స్ ఉంటే మీరు అలా కూడా వెళ్ళొచ్చండి, ప్రాబ్లం లేదు. సో నేను ఏదైతే సెల్లర్ త్రూ కొనుక్కున్నానో యాజ్ ఇట్ ఈజ్ మీకు కాపీ లింక్ చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశానండి. సేమ్ సారీ మీకు వచ్చేస్తుంది, లింక్ క్లిక్ చేయండి, కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసేసుకోండి. సో చాలా ఈజీ, మీ అందరికీ తెలుసు కాబట్టి ఇక ఎలా తీసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఐడియా ఉంది కాబట్టి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్క మాట అయితే మాత్రం అంతే. ఇది పళ్ళు అండి, పళ్ళు కూడా చూసుకోవచ్చు మీరు. చాలా బ్రైట్ కాంబినేషన్లో అయితే కనుక ఇట్లా మనకి లైన్స్ కాంబినేషన్లో విత్ టాజిల్స్తో అయితే కనుక ఈ విధంగా తీసుకున్నారు. ఈక్వల్ బార్డర్స్ వచ్చాయండి రెండు కూడా. కాంబినేషన్ ఏంటంటే మనకి ఇలాగా హెవీగా ఉందన్నమాట, లైట్ కలర్కి బ్లూ బార్డర్ అనేది లుక్ హెవీగా ఉంది. ప్లజెంట్ అండ్ డీసెంట్ కాంబినేషన్, లైక్ అంటే ఆఫీసర్స్ అట్లా కూడా కట్టుకోవచ్చు అండ్ లెక్చరర్స్కి వాళ్ళకి కూడా చాలా డీసెంట్ ఫ్యాబ్రిక్ అండి. ఎక్కడ కూడా ఇట్లా హై లాగా లేకపోతే ఓవర్ మెరుపుల్లాగా అట్లా లేనే లేదు, హ్యాపీగా కట్టుకుని వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ డౌట్ అండి. లైట్ వెయిట్ మెటీరియల్ ఇది, కట్టుకున్నప్పుడు కూడా డీసెంట్ అండ్ వెరీ క్లాసీ లుక్ అయితే మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. ఇదైతే కనుక మనకి చీర యొక్క కాంబినేషన్ అండ్ వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ కూడా ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను మీకు పళ్ళు సైడ్ చూపించాను కదా, అది పళ్ళు సైడ్. టూ సైడ్ ఈక్వల్ బార్డర్లో అయితే కనుక మనకి సారీ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. కరెక్ట్గా దీని బ్లౌజే కుట్టించుకోండి, బ్లౌజ్ బాగా వచ్చింది, చూపెడతా ఇప్పుడు నేను. ఎగ్జాక్ట్ బ్లూ కాంబినేషన్లో చాలా రిచ్ లుక్లో అయితే కనుక బ్లౌజ్ ఉండింది. బ్లౌజ్ చూసుకున్నట్లయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. టూ సైడ్ కూడా మనకైతే కనుక బార్డర్తో 80 సెంటీమీటర్ మెటీరియల్లో అయితే కనుక ఉందండి. ట్రస్ట్ మీ, ఈ బ్లౌజే దీనికి చాలా అందంగా ఉంటుందండి, అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే దానికి మాత్రం. కావాలంటే నేను చెప్తూ ఉంటాను కానీ కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అవన్నీ, బట్ ఈ బ్లౌజ్ మాత్రం ఈ సారీకి హైలైట్ అండి, చాలా బాగుంటుంది వేసాక లుక్ అనేది. సో కంప్లీట్ లుక్ ఇది. సో చూడండి, నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇవాళ అన్నీ బాగున్నాయండి, నేను చెప్తున్నాను కదా, మీరు ఒకటి తీసుకోండి రెండు తీసుకోండి, మనీ వర్త్ ఉండేటువంటి సారీసే చూపెడుతున్నాయి ఇవాళ అయితే. మీ చాయిస్తో సెలెక్ట్ చేసుకోవడమే లేట్ అంతే. మీరు చూడండి, స్కిప్ చేసుకోకుండా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏ ప్యాటర్న్ కనెక్ట్ అవుతుందో దాన్ని బట్టి వెళ్ళిపోండి. సో నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడతానండి. ఇది కూడా చాలా బాగుంది, మెటీరియల్ కానీ క్వాలిటీ కానీ. ఇట్లాంటివి లైట్ కలర్స్ అండి ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారు. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్కి బ్రైడ్ కూడా ఇప్పుడు పేస్టల్సే నడుస్తున్నాయి కాబట్టి నేను ఒక హాఫ్ వైట్ ప్యాటర్న్లో తీసుకున్నాను. సో ఇది ఈక్వల్ బార్డర్స్ అండ్ ఈక్వల్ బార్డర్స్ కూడా మనకు అట్లే హైలైట్ అవుతున్నాయండి. మీరు చూసుకోండి, ప్యాటర్న్ కనుక బాగుందనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు. పళ్ళు అండి, పళ్ళు దగ్గర నుంచి అయితే కనుక తీసుకెళ్తాను. ఇది కాంబినేషన్ ఇట్లా ఉంటుంది. పళ్ళు డిజైన్ అయితే కనుక మనకి ఇదైతే కనుక బూటీ డిజైన్ కాంబినేషన్ అంతా కూడా మనకి ఈ విధంగానే వస్తుంది. సారీ లెంత్ చూపెడుతున్నానండి. హాఫ్ వైట్కి ఏంటంటే బ్లాక్ అండ్ గోల్డ్ వీవింగ్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఈ సారీ అనేది వచ్చిందనమాట. అండ్ ఇదైతే కనుక కట్టు చెంగు పాయింట్ కాస్త ప్లెయిన్గా అయితే కనుక వచ్చింది, జస్ట్ ఒక టర్న్ మనం చెక్కుకుని టర్న్ చేసే వరకు వచ్చిందనమాట. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అండి. కాంబినేషన్ కాంట్రాస్ట్ వేసారు, యాష్ కలర్ వేసారు. ఇదేంటంటే బ్లాక్ అండ్ యాష్ కూడా బాగానే ఉంటుంది, బ్లాక్ అయినా బాగానే ఉంటుంది, దీనికి గోల్డ్ అయినా బాగానే ఉంటుంది. సో మీరు దీంతో కూడా ఒక 3-4 వెరైటీ బ్లౌజెస్తో కూడా అయితే కనుక మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇదైతే కనుక ఏదైనా మగ్గం వర్క్ కాంబినేషన్లో కూడా డార్క్ వేసినా కానీ బాగానే ఉంటుందండి. వేసుకున్నప్పుడు అయితే కనుక లుక్ మనకి సారీ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కానీ చాలా నైస్ ప్యాటర్న్. ఇది కూడా సింగిల్ స్టెప్ మీద వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి. ఇట్లా ఉంటుంది, బాగుంటుందండి. కట్టినాక కంప్లీట్ లుక్ చాలా బాగుంటుంది. ఏ ఏజ్ వారికైనా కానీ సూట్ అయ్యేటువంటి కాంబినేషన్స్ అండి ఇవాళ. అది యాక్చువల్గా ఈరోజు మన వీడియో స్పెషల్. అండర్ బడ్జెటే కాదు, ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోదగినటువంటి మంచి చీరలే చూపెడతాం. నెక్స్ట్ మరొక సారీ అండి. సో ఇదేంటంటే కొంచెం మనకి మెజెండా పింక్ ఆ కాంబినేషన్లో అయితే కనుక వచ్చింది. ఒకసారి కలర్ కాంబినేషన్ షేడ్ మీకు దగ్గరగా చూపిస్తాను. ఇది కూడా గోల్డ్ వీవింగ్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చిందండి. బాగుంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇలా వస్తుంది మనకి. ఇది పళ్ళు, ఈ డిజైన్ కొంచెం చిన్న పళ్ళు లాగా అయితే కనుక ఇచ్చారండి. ఇది గోల్డ్ వీవింగ్ కాంబినేషన్లో అయితే కనుక మొత్తం అంతా కూడా ఇదే కాంబినేషన్లో కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి సారీ అనేది ఇలాగే వెళ్తుంది. కలర్ ఎంత బాగుందో చూడండి, కలర్ కాంబినేషన్ కట్టుకున్న తర్వాత లుక్ ఇంకా హైలైట్ ఉంటుందండి. సో ట్రస్ట్ మీ, ఎవరికైనా నప్పే కలర్ ఇది. సో అసలు మిస్ చేసుకోవద్దు. పింక్లోనే కొంచెం షేడెడ్ పింక్ అనమాట, కొంచెం మెజెండా మిక్స్ మీద ఉంటుందండి. స్టెప్స్కైనా బాగుంటుంది చీర. అండ్ ఓవరాల్గా మీకు లుక్ అనేది అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తుందండి కట్టుకున్నప్పుడు కూడా.
అండ్ సింగిల్గా వేసుకున్నా కానీ ట్రాన్స్పరెంట్ లేదు కాబట్టి మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. ఏం ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా లేవండి, ఆల్మోస్ట్ అన్నీ కూడా అంతే. సో ఇదనమాట బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేసి. సో తీసుకోవాలనుకుంటే కనుక హైలీ రికమెండెడ్. అండ్ మీకు ఈ ఇట్లా కుచ్చుళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా మీకు చాలా ఈజీగా అయితే కనుక కుచ్చుళ్ళు కూడా వచ్చేస్తాయి. లైట్ వెయిట్ ఉందండి చీర, హ్యాపీగా క్యారీ చేస్తారు టెంపుల్స్కైనా. ఇప్పుడు మనకి ఉగాది ఫెస్టివల్స్ లాంటి ట్రెడిషనల్ ఫెస్టివల్స్ కట్టుకెళ్ళాలనుకున్నా ఎక్కడికైనా కానీ చీర చక్కగా మీరు క్యారీ చేయగలుగుతారు, ఏ డౌట్ లేకుండా హ్యాపీగా కట్టుకోవచ్చు. అండ్ నిలబడుతుందండి చక్కగా చీర కూడా మన మాట వినేలాగా. ఇదంతా కూడా సారీ కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది తీసుకుని ఈ విధంగా డిజైన్ అంతా కూడా వచ్చేసి, ఇదైతే కనుక స్టార్టింగ్ కట్ చెంగు పాయింట్ సేమ్ కలర్లోనే సెల్ఫ్ కొంచెం ఏంటంటే బుటీ అనేది లాగా తీసేసుకున్నారు ఇక్కడ, ఇట్లా వస్తుంది. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ విత్ బార్డర్తో అయితే కనుక కంప్లీట్గా వచ్చిందండి. దీనిలో కూడా అక్కడక్కడ ఒక సన్నని ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక ప్లెయిన్గా రాకోకుండా డిజైన్ డీటెయిలింగ్ ఇచ్చారు. అంటే కట్టుచెంగు మాదిరే బ్లౌజ్ వచ్చేసి బార్డర్తో అయితే కనుక హైలైట్ చేశారు. సో కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ ఇది. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి, చాలా కళగా చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత కూడా. అండ్ ఏ జ్యువెలరీ అయినా వేసుకోవచ్చు దీంతో. మంచి ప్యాటర్న్, కలర్ఫుల్గా ఉంది. ట్రస్ట్ మీ, డెఫినెట్గా బడ్జెట్ రేంజ్ ఉంది, హ్యాపీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మరొక చీర అండి, ఇది కూడా చాలా బాగుందండి. వైట్ కలర్ కాంబినేషన్కి ఏంటంటే మనకి వైన్ కలర్ షేడ్ బార్డర్స్తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది చీర కాంబినేషన్. లైట్ వెయిట్కి డార్క్ అయితే కనుక వేసారనమాట. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పీస్ అండి. ప్లెయిన్లో అయితే కనుక బ్లౌజ్ పీస్ తీసుకుని ఇక్కడ ఇది బార్డర్ అండి. మీరు శారీ ఇక్కడ నుంచి అయితే కనుక కట్చెంగు నుంచి కట్ చేసేసి దీనికి వాడేసుకోవచ్చు. శారీ కట్చెంగ్ పాయింట్ ఏంటంటే కొంచెం ఇట్లా లైన్స్ లాగా అయితే కనుక వచ్చాయి ఒక టర్న్ వరకు. సో మనకి ఏంటంటే బ్లౌజ్ అండి, బ్లౌజ్ నుంచి అయితే కనుక బార్డర్ అయితే కనుక మనం హ్యాండ్స్కి అట్లా వాడేసుకోవచ్చు. కట్టు చెంగు పాయింట్ అయితే కాస్త ఇట్లాగా లైన్స్ పైన గోల్డ్ లైన్స్ పైన అయితే కనుక ఒక రౌండ్ కట్టు చెంగు స్టార్టింగ్ పాయింట్ చెక్కుకునే వరకు అయితే కనుక ఇచ్చేసారు. 1/2 మీటర్ వరకు ఉందండి ఈ ఫ్యాబ్రిక్. ఇప్పుడైతే కనుక మనం శారీ చూడబోతున్నాము. శారీ అయితే కనుక పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. వైట్ అండి, ఇది హాఫ్ వైట్ ఇట్లా ఏం లేదు, కంప్లీట్ ప్యూర్ వైట్ పైన అయితే కనుక గోల్డ్ లైక్ ఈ డిజైన్ కానివ్వండి అండ్ గోల్డ్లోనే మనకి ఇందులో వచ్చినటువంటి వీవింగ్ కానీ లెహెంగాస్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ బార్డర్ చూడండి అసలు ఎంత బాగుందో. వైన్ కలర్ ఓనీ వేసుకుంటే మాత్రం నిజంగా మస్తు ఉంటుంది లుక్ అయితే మాత్రం. అస్సలు మిస్ చేసుకోకూడనటువంటి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పాలి. అండ్ లెహెంగా చేయించుకోవాలనుకున్నా, పెద్ద బార్డర్ పట్టు శారీస్ తీసుకోవాలనుకున్నా కానీ ఇది చాలా బాగుంటుందనే చెప్తాను. చూసుకోండి, మీకు కనుక నచ్చింది అనుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోకుండా తీసుకోండి. ఇది కూడా బాగుంది. అండ్ దీనికి వచ్చినటువంటి పళ్ళు డిజైన్ అండి. సో వేసాక అయితే కనుక శారీ లుక్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. శారీగా కట్టుకున్నా కానీ లేదు అంటే కనుక లెహెంగాకైనా కానీ ఇది చాలా చక్కగా ఉందండి చీర కాంబినేషన్. సో ఓవరాల్గా అయితే కనుక లుక్ ఇది. సో ఇలా వస్తుంది, చాలా బాగుందండి చీర, చక్కగా ఉంది. వైట్ కలర్ కాస్త మెయింటైన్ చేసుకుంటే కట్టుకున్న ప్రతిసారి ఒక న్యూ లుక్, లైక్ నిండుది లుక్ అయితే కనుక తీసుకురావచ్చు. అయితే కనుక పిస్తా గ్రీన్కి ఈ చాక్లెట్ బ్రౌన్ కూడా ప్రజెంట్ బాగా రన్నింగ్ అండ్ ట్రెండింగ్ కలర్ కదా. సో దానిపైన అయితే కనుక తీసుకొచ్చాను. పిస్తా గ్రీన్లో మొత్తం అంతా కూడా సన్నని చెక్స్ లాంటి గోల్డ్ అయితే కనుక వచ్చేసాయండి. మీకు కంప్లీట్గా శారీ లుక్ అనేది ఇదిగో ఇలా వచ్చేస్తుంది. సో దీనికైతే కనుక రెండు సైడ్ కూడా ఈక్వల్ బార్డర్స్తోని మనకైతే కనుక వచ్చింది. ఇది కూడా మీకు లెహెంగాస్కి బాగుంటుంది, శారీగా కట్టుకోవాలనుకున్నా కానీ బాగుంటుందండి. ఇప్పుడు బాగా ఇట్లా పెద్ద బార్డర్స్ రావడం కూడా ఫుల్ ట్రెండ్ అయిపోయింది కదా, దాని ప్రకారంగా తీసుకున్నా కూడా హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. శారీ అయితే కనుక చాక్లెట్ బ్రౌన్ ఈ కాంబినేషన్ అయితే కనుక మనకి పళ్ళు అనేది ఈ విధంగా తీసుకున్నారండి. ఇది పళ్ళు ఇలాగా. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి బార్డర్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్లో శారీ అంతా కానీ డిజైన్ అంతా కూడా ఇలాగే వచ్చేసింది. ఇలా వస్తుందండి శారీ వేసుకున్నాక. చాలా బాగుంటుంది. మగ్గం వర్క్లో కానీ ఎంబ్రాయిడరీ వర్క్లో కానీ ఈ పర్టికులర్ కాంబినేషన్ బ్లౌజ్ వేసుకుంటే మస్తు ఉంటుందండి. అసలు భలే హెవీ లుక్ అండ్ చాలా అందంగా ఉంటుందండి. రెగ్యులర్ కామన్ కలర్ కాకుండా కాస్త కాంట్రాస్ట్ని డిఫరెంట్గా ట్రై చేద్దామంటే బెస్ట్ కలర్ చార్ట్ అండి ఇదైతే మీకు కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్లో. సో డెఫినెట్గా అయితే కనుక మీరు ట్రై చేయాలనుకుంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్, ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ డెఫినెట్గా అయితే కనుక నచ్చితే ట్రై చేయొచ్చు. ఫ్యాబ్రిక్ కూడానండి మెత్తగా వచ్చింది ఫ్యాబ్రిక్, అండ్ బ్యాక్ సైడ్ కూడానండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ కూడా వెనక సైడ్ అయితే మాత్రం ఇలా థ్రెడ్స్ అయితే లేవు, మీరు తీసుకోవచ్చు ఏ చీర నచ్చినా కానీ. సో ఇదైతే కనుక మీకు శారీ కాంబినేషన్ విత్ టూ సైడ్ ఈక్వల్ బార్డర్తో శారీ అంతా కూడా ఇలాగే వచ్చేసిందండి. ఇదంతా కూడా శారీ, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇదైతే కనుక మనకి పళ్ళు చాక్లెట్ బ్రౌన్ వచ్చింది. దానిపైన అయితే కనుక మనకి
ఈ బార్డర్ వచ్చింది. కుట్టించుకోండి, మామూలుగా కాటన్ బ్లౌజ్ వేసుకుని బార్డర్ పెట్టి కుట్టించుకోండి. కానీ వీటి మీద అయితే మాత్రం వర్క్ లేపించుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ హెవీ ఏదైనా వర్క్ చేయించుకుని కనుక మనకి ఎక్కువ దీనిలో ఫ్యాబ్రిక్లో పట్టు లేకపోతే కొద్ది రోజుల తర్వాత పీలిపోతుంది. కాబట్టి మీరు వేరే హాఫ్ పట్టు మెటీరియల్స్ లాంటివి తీసుకుని దాని మీద చేయించుకోండి. కానీ ఇది కూడా సెల్ఫ్లో బాగుంటుంది కాబట్టి ఇది నార్మల్గా కుట్టించుకోండి, వేసుకోండి. అలా ఒకసారి ఆ హెవీ బ్లౌజెస్తో ఒకసారి అట్లా మీరు బోర్ అవ్వకుండానే వేసుకుంటారండి. అండ్ మన అమౌంట్ కూడా వర్త్ ఉంటుందండి. మళ్ళీ దీని మీదనే మనం ఇన్వెస్ట్ చేసేసి ఇది పాడైతే ఖచ్చితంగా మనం ఫీల్ అవ్వాలి. కాబట్టి నేను అదొకటి చెప్తాను ఏ దానికైనా కానీ. ఎందుకంటే ఇవన్నీ సెమీ పట్టులు కదా అండి. బెటర్ ఏంటంటే ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకపోవడం. ఎప్పుడైనా క్లాస్గా కట్టుకోవడానికి మాత్రమే బాగుంటాయి, హెవీ వర్క్లో అయితే చేయించొద్దు ఈ ఫ్యాబ్రిక్స్ మీద. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఇప్పుడు బర్డ్స్ డిజైన్ కాంబినేషన్లో ఈ శారీ చాలా అంటే చాలా హల్చల్ చేస్తుంది. నాకైతే చూడగానే నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే కనుక. అండ్ చాలా లేటెస్ట్గా మీషో దీన్ని లాంచ్ చేసిందండి. మీకు కాస్త క్లోజప్ లుక్లో చూపెడతాను ఆ డిజైన్ డీటెయిలింగ్ ఎలా వచ్చిందనేసి. అండ్ ఏంటంటే ఇది గ్రీన్కి ఏంటంటే కాంట్రాస్ట్ డార్క్ నావీ బ్లూ పైన అయితే కనుక ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఇచ్చారండి. తప్పకుండా ట్రై చేయండి, ఇది కూడా బాగుంది. అసలు డిజైన్ చాలా కొత్తగా వచ్చింది మనకి ఇది మీషోలో. ఇదైతే కనుక మనం పళ్ళు అండి. ఇది కాంబినేషన్ వచ్చేసి అయితే కనుక కొంచెం ఒక 1/2 మీటర్ వరకు అయితే కనుక పళ్ళు కంప్లీట్ వర్క్లోనైతే కనుక ఈ విధంగా తీసుకున్నారు. ఇదైతే కనుక పైన కింద ఈక్వల్ బార్డర్లోనే బర్డ్స్ డిజైన్ అనేది ఈ విధంగానే వచ్చింది. బ్యాక్ సైడ్ ఎలాంటి కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు. ఇది బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ బాగుంది కాంబినేషన్ కానీ, అండ్ లైక్ బార్డర్ కాంబినేషన్ కానీ, వర్క్ కానీ, డిజైన్ డీటెయిలింగ్ కానీ చాలా చక్కగా వచ్చింది. బడ్జెట్ రేంజ్ ప్యాటర్న్ అండి. తీసుకోవాలనుకుంటే బర్డ్ డిజైన్ వీవింగ్ అంతా కూడా చాలా క్లాస్గా ఉందండి. నేను వేసుకుని చూపిస్తా. ఒకసారి శారీ అయితే కనుక మీరు ఫస్ట్ ఒకసారి లుక్ చూసేసుకోండి ఎలా వచ్చిందనేసి. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి కట్టు చెంగు పాయింట్. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లూ బేస్ మీద వచ్చినటువంటి బ్లౌజ్ అండి. మొత్తం అంతా కూడా నైస్గా వచ్చింది. ఇది బార్డర్, బ్లౌజ్కి వచ్చినటువంటి బార్డర్, డిజైన్ డీటెయిలింగ్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే మాత్రం సీరియస్లీ చాలా బాగా కనబడుతుంది. సింగిల్గా వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టి కట్టుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కట్టుకోవచ్చు, ఏ డౌట్ లేకోకుండా. సో ఇది కంప్లీట్గా అయితే కనుక కాంబినేషన్ అండి ఇట్లా వస్తుంది. ఏ జ్యువెలరీ అయినా కానీ పెట్టుకోవచ్చు. ఒక బ్లాక్ బీడ్ పెట్టుకుని మీరు షార్ట్ లెంత్లో ఏదైనా జ్యువెలరీ పెట్టుకుంటారా, లేదంటే హెవీగా వేసుకుంటారా, లేకపోతే ఓన్లీ సింపుల్ బ్లాక్ బీడ్స్తోనే హైలైట్ చేస్తారా, ఎట్లయినా వేసుకోవచ్చు అండి. ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. లెహెంగాస్ కూడా చాలా బాగుంటుంది శారీ. ఈ బ్లూ దాంతో కానీ లైక్ ఈ ప్యాటర్న్తో కూడా మీరు చక్కగా ఓణి కట్టారంటే మాత్రం సూపర్ ఉంటుందండి. ఫ్యాబ్రిక్గా యూజ్ చేయండి. యంగ్స్టర్స్కి ఎవరికైనా కానీ చాలా బాగుండేటువంటి ఈ పర్టికులర్ ప్యాటర్న్ నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోకూడనటువంటి చక్కని చీర. అన్నీ చూసుకోండి, మీకు ఏదైతే నచ్చుతుందో స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే సేల్ నడుస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. చాలా ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతాయి. చాలామంది కార్ట్లో వేసుకుని రెడీగా ఉంటారు. చెక్అవుట్ చేస్తే మళ్ళీ అయితే కనుక ఈ రేట్కి మనకు దొరకవు కాబట్టి కాస్త హరీగా ఉండాల్సిందే. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. నెక్స్ట్ మరొక డిజైన్ తప్పకుండా మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నానండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఏమైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కూడా మన వీడియో చూస్తారు కాబట్టి హెల్ప్ అవుతుంది చూసి తీసుకునేదానికి. ఇది నెక్స్ట్ అండి. సారీ చూడండి అసలు ఎంత బాగుందో. బ్రైట్ రెడ్ పైన చక్కని గోల్డ్లో అయితే కనుక వచ్చిన వెరీ హైలైట్ సారీ అండి. ఇది కూడా చాలా బాగుంది. 100% ఇది కూడా మీకు మనీ వర్త్. ఎక్స్ట్రా ఎక్కడ కూడా ఒక థ్రెడ్ లేదండి. నైస్ ప్యాటర్న్, నైస్ వీవింగ్. రెడ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి పక్కా నచ్చుతుంది ఇది. ఇదైతే కనుక మనకు వచ్చినటువంటి పళ్ళు. హెవీ గ్రాండ్కైనా సరే మీకు నిలబడుతుందండి ఈ చీర, అంత బాగుంది. ఇదైతే కనుక శారీ అండి. కంప్లీట్ కాంబినేషన్ అంతా కూడా ఇట్లా జింకల్ ప్యాటర్న్ అయితే కనుక వచ్చింది. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తా. ఇక్కడనే ఎక్కడ కూడా థ్రెడ్స్ లేవు. ఇది బ్యాక్ సైడ్. అండ్ ఇది వేస్తే కనుక శారీ ఇక్కడ పళ్ళు దగ్గరే ఉన్నాం కాబట్టి ఒకసారి మీకు చూపించి శారీ లెంత్ చూపెడతానండి. ఇది ఇట్లా వస్తుంది. ఎంత కళగా ఉంది కదా. ఎంత మాటలే లేవండి అసలు. ఎలాంటి జ్యువెలరీకైనా కానీ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, మ్యాట్ ఫినిషింగ్ గోల్డ్, కొంచెం డిఫరెంట్గా అంటే కనుక మీకు ఇప్పుడు మనకి బాగా ట్రెండ్ అవుతున్నటువంటి విక్టోరియన్స్ కానివ్వండి ఎట్లయినా వేసుకోవచ్చండి. లేదు అంటే కనుక యంగ్స్టర్సే కట్టుకుంటే చిన్నగా చక్కగా చౌకర్ పెట్టుకుని ఒక చిన్న హిప్ బెల్ట్ పెట్టుకున్నా కూడా మస్తు ఉంటుందండి వాళ్ళకి. సో తీసుకోవాలనుకుంటే ఇది కూడా తీసుకోండి. ఫ్యాబ్రిక్ లాగా కూడా తీసుకుని అయితే కనుక లెహెంగాస్ చేయించుకోవచ్చు. ఇదైతే కనుక పైన అంతా కూడా వచ్చినటువంటి ఈ వర్క్ డిజైన్ నిజంగా చెప్తున్నాను కదండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. చీర నచ్చితే మాత్రం ఇది కింద సైడ్ అయితే కనుక వచ్చిన బార్డర్ సింపుల్గా ఉందండి చీర, బట్ లుక్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. ఇదంతా కూడా సారీ అండి కంటిన్యూషన్. కొంచెం అయితే కనుక స్టార్టింగ్ పాయింట్ మనకి కాస్త ప్లెయిన్ ఇచ్చారు. ప్లెయిన్ ఎందుకు ఇస్తారంటే సారీ వెయిట్ అయిపోకుండా ఇస్తారండి. సో దాన్ని బట్టే మనకు కాస్త లైక్ వెయిట్ తగ్గుతుంది అనమాట. పట్టు చీరలు అంటే మామూలుగా వెయిటే ఉంటాయి కదా, అందరూ మోయలేరు కాబట్టి కొంచెం అక్కడ అలానే వేస్తారు. సో ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పాయింట్ విత్ బార్డర్తో అయితే కనుక వచ్చింది. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ డీటెయిల్స్ ఇది మనకి.
సో ఓవర్గా అయితే కనుక మీకు చక్కగా ఉంది, కంప్లీట్గా ఉంది సారీ లుక్ అనేది. చాలా కట్టుకున్నా కూడా క్లాస్గా ఉంటుంది. అస్సలు అయితే కనుక మిస్ చేసుకోవద్దు. సారీ నచ్చితే మాత్రం డిజైన్, డీటెయిలింగ్, బార్డర్, లుక్ అంతా బాగున్నాయండి. హైలీ రికమెండెడ్. ఇది కూడా చీర నచ్చితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మరొక చీర చూపిస్తానండి. ఇది కూడా చాలా బాగుంది చీర అయితే కనుక కాంబినేషన్ అనేది. సో ఇది డిజైన్, డీటెయిలింగ్, 2 సైడ్ కూడా చక్కని బార్డర్తో, హెవీ బార్డర్తో అయితే కనుక సారీ ఈ విధంగా వస్తుంది. ఇట్లా కూడా చూపెడతానండి. ఇది కూడా రెడ్డే, అదేమో సింపుల్గా వచ్చింది కదా జింకల్ డిజైన్తో. ఇది కొంచెం ఆల్ ఓవర్ అంతా కూడా హెవీగా అయితే కనుక వర్క్ వచ్చింది. ఒకవేళ మీకు ఇంకా గ్రాండ్గా కావాలనుకున్నప్పుడు మీరు ఇది తీసుకోండి. కాస్త సింపుల్గా ఉంటుంది అనుకుంటే మీరు ఇందాక నేను చూపించినటువంటి ఆ రెడ్కి కూడా వెళ్ళొచ్చు. చాయిస్ మీ ఇష్టం. మనం తీసుకునే లైక్ మనం రెడీ అవ్వాలనుకునే దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇది కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా డెఫినెట్గా వెళ్ళొచ్చు. 2 కూడా బాగున్నాయి. సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి అది నచ్చుతుంది, కాస్త గ్రాండ్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇది నచ్చుతుంది. లెహెంగాస్కి చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఆల్ ఓవర్ వర్క్ కదా, చాలా హెవీ గ్రాండ్ లుక్ ఉంటుంది. అండ్ ఇదైతే కనుక అది కూడా బాగుంటుంది సింపుల్ దానికైతే కనుక. ఇది మీకు పళ్ళు అండి. నేను బాగుంటేనే తీసుకొస్తాను కదా అండి, లేకపోతే అసలు రాను కదా. సో మీ చాయిస్ అనేది మీ ఇష్టం. డిఫరెంట్ టేస్ట్లు ఉన్న వాళ్ళు ఉంటారు కదా అండి మన ఫాలోవర్స్లో. ఇప్పుడు 10 చూపిస్తే 10 నచ్చవు కదా, ఒకటో నచ్చుతుంది, 2 నచ్చుతాయి. కాబట్టి ఇన్ని చీరలలో మీ టేస్ట్ని బట్టి మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చుతుందో దాన్ని బట్టి తీసుకుంటారని ఇన్ని నేను మీకు తీసుకొచ్చి షేర్ చేశాను. ఇది మొత్తం అయితే కనుక సారీ మీరు చూసుకున్నట్లయితే ఇంకా కంప్లీట్గా ఒకసారి లుక్ చూపించేస్తాను. సారీ కూడా ఒకసారి వేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా ఉందనేసి. అండ్ ఇదంతా కూడా డిజైన్, డీటెయిలింగ్, కట్ చెంగు పాయింట్ ఇదైతే కనుక మనకి స్టార్టింగ్, ఇదైతే కనుక మనకి బ్లౌజ్, మనకి బార్డర్తో అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది. సో చూసుకోండి మీకు ఏది నచ్చిందో, ఏ రెడ్ నచ్చుతుందో చూసుకోండి. సో ఇది కూడా మంచి చీర, హైలీ రికమెండెడ్ చీర, చక్కగా అయితే కనుక వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను. నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అండి, నైస్ మీదనే ఉంది. మన స్టెప్స్ అది కట్టుకుంటే కనుక చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి కొద్ది గొప్ప ఉన్న, బికాజ్ ఆల్ ఓవర్ ఉంది కదా అండి. అక్కడెక్కడ ఉన్న అంటే అక్కడెక్కడ మీన్స్ లేవలా ఎక్కడ, ఎందుకంటే గోల్డ్ ఇదే ఉంది చూడండి మొత్తం అంతా కూడా. సో మనం స్టెప్స్ పెట్టేస్తాం కాబట్టి అవి మనం ఎట్లను మేనేజ్ చేయగలుగుతాము అనేది నేను చెప్తున్నా. ఇది చీర ఎంత బాగుంది కదా, హెవీగా కనపడుతుందండి. మంచి బ్రైట్ లుక్ కాంబినేషన్ మీద తీసుకోవచ్చు. గోల్డ్దైనా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా బాగుంటుందండి. ఇదైతే కనుక మనకి కంప్లీట్ కాంబినేషన్ లుక్ అనేది ఇలా వస్తుంది. సో స్టెప్స్కైనా బాగుంటుంది, జ్యువెలరీకైనా బాగుంటుంది. గోల్డ్ కాంబినేషన్ జ్యువెలరీ అయినా, రియల్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్, ఏ గోల్డ్కైనా కానీ బాగుంటుందండి కదా. చాలా బాగుంది, నైస్ సారీ. ఇది కూడా హైలీ రికమెండెడ్. అండ్ వర్క్ కానీ, జరీ కానీ, నేను మీకు ఇంకొకసారి క్లోజప్ లుక్ చేస్తాను. బార్డర్ కానీ మీరు చూసుకుని దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి మీకు నచ్చిన సారీని బట్టి. సో ఇది మన 9th సారీ. 10th సారీ కూడా ఒకసారి చూసేద్దాము. సో మన 10th సారీ అండి. ఈ సారీ కూడా చాలా బాగుంది, చాలా నైస్ ప్యాటర్న్. ఇదైతే కనుక సారీ కాంబినేషన్, లుక్, డిజైన్, డీటెయిలింగ్ మీకు ఇప్పుడు అయితే కనుక ఓపెన్ చేసి మొత్తం ఒకసారి లుక్ ఇచ్చేస్తానండి. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. కలర్ఫుల్ సారీ, ఆల్ డిఫరెంట్ కలర్స్ అయితే కనుక మనకి ఒకటే చీరలో ఉండాలి. డిఫరెంట్ బ్లౌజెస్తో మనం మ్యాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సారీ చూడండి, బాగుంటుంది. ఇది కూడా అప్పుడు ఒకసారి ఓపెన్ చేసేస్తాను, ఎలా వచ్చిందో మీకైతే కనుక కంప్లీట్ లుక్ ఇచ్చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ లింక్స్ ఆర్ అవైలబుల్ అండి. ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మొత్తం దీనిలోకి వెళ్ళిపోతారు సారీస్లోకి. మీరు ఏదైతే సారీ కొనుక్కోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే అది మిమ్మల్ని మీషోలోకి తీసుకెళ్తుంది. కార్ట్లో వేసుకొని చెక్అవుట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇదైతే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ అనేది ఈ విధంగా తీసుకున్నారండి. ఇదంతా కూడా సారీ డిజైన్, డీటెయిలింగ్, ఎక్కడా కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవు మనకి సారీ. ఇది బ్యాక్ సైడ్. అండ్ మీకు ఒకసారి క్లోజప్ లుక్లో బార్డర్, ఫ్యాబ్రిక్, డిజైన్, డీటెయిలింగ్ ఒకసారి నేను మీకు ఇక్కడ షేర్ చేసేస్తున్నాను, చూసుకోండి. నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. చీర కూడా మంచి ఫ్లెక్సిబుల్గా ఉందండి. మీకు ఎన్ని స్టెప్స్కైనా కానీ చక్కగా మౌల్డ్ అవుతుంది. కొన్ని ఏంటంటే అసలు రఫ్గా ఉంటాయి, మాటే వినవు అసలు అవి. అట్లా కాకోకుండా ఇది చాలా మీరు ఐరన్ ప్రెస్ లేకోకుండా కానీ ఈజీగా అయితే కనుక స్టెప్స్ పెట్టేసుకోగలిగినట్టు అట్లా అయితే కనుక ఉందన్నమాట. చక్కని చీర, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో మంచి నిండైన లుక్ ఇచ్చేటువంటి ఒక మంచి చీర కాబట్టి నేను తప్పకుండా రికమెండ్ చేస్తా కావాలనుకున్నప్పుడు. సో హ్యాపీగా మీరు తీసుకోవచ్చండి. ఇది కూడా బాగుంది. 10th సారీ కూడా అదిరిపోయింది. సో అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా నచ్చాయనే అనుకుంటున్నానండి. నచ్చితే కూడా తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటాను. నా ఎఫర్ట్స్ తెలుస్తున్నాయి కదా, నేను బడ్జెట్ రేంజ్లో తీసుకురావాలి, అందరికీ నచ్చేలా తీసుకురావాలని చాలా అయితే కనుక చూస్ చేసుకున్నటువంటి శారీస్. ఇదైతే కనుక మనకి బ్రోకెడ్ బ్లౌజ్ 80 సెంటీమీటర్లో వచ్చింది. డెఫినెట్గా ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకోవచ్చు అండి. మంచి హెవీ పీస్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది దీనికి ఇది. అండ్ మీరు కావాలంటే వేరే బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు, బట్ దీంతో కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక మంచి డిజైనే అవుతుందండి. కుట్టించుకుని పెట్టుకుంటే వేరే మాటికి మీద కూడా ఇది వస్తుంది కాబట్టి
మనం మల్టీ యూజ్ కూడా బ్లౌజెస్ అనేది చేసుకోవచ్చు. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.